ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర సంబరాలు మొదలయ్యాయి. కోరిన కోరికలు తీరాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆదివాసీలో. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువైన నాగోబా ఆలయంలో జాతర ఏర్పాట్లు చేశారు. నాగోబా దేవతకు అర్ధరాత్రి పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు పవిత్రమైన గోదావరి జలాలతో మహాభిషేకం చేయనున్నారు గిరిజనులు. మహాభిషేకంతో జాతర ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు కొనసాగనుంది ఈ జాతర. ఇక నాగోబా దేవతను దర్శించుకోవడానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గిరిజనులు భారీ సంఖ్యలో రానున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. అంజయ్య, ఓటు. నాగోబా దేవతను పూజించడానికి ఆదివాసీ బిడ్డలందరూ తరలి వస్తున్నారు. ముఖ్యంగా నాగోబా ఏదైతే కేస్లాపూర్ గ్రామంలో ఆదివాసీ మెస్రం వంశీయులందరూ కూడా ఆలయ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. ఒక్కొక్క జాతరకి సంబంధించిన కీలక ఘట్టాలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా ఈ అర్ధరాత్రి పూట ప్రత్యేకంగా మహా అభిషేకం నిర్వహిస్తారు. పవిత్రమైన గోదావరి జలంతో అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం నిర్వహించిన తర్వాత జాతర ప్రారంభమవుతుంది. అంతకుముందు ఏదైతే అనేక కార్యక్రమాలు ఉంటాయి, అందులో భాగంగానే ఎవరైతే మెస్రం వంశస్థులందరూ కూడా పవిత్రంగా గత నెల రోజుల నుంచి కూడా ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈ పుష్యమావాస్య సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఆదివాసీలు నాగోబా దేవతకి పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించడానికి అనేక మంది మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే భారీగా తరలి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకసారి చూస్తుంటే ఎవరైతే ఒక తెల్లటి వస్త్రాలు ధరించి ఒక పవిత్రమైన మనస్సుతోని నాగోబాను పూజించడానికి ఇక్కడికి ఆదివాసీ బిడ్డలు రావడం జరిగింది. ముఖ్యంగా అర్ధరాత్రి పూట జాతర ప్రారంభమవుతుంది, కానీ ఇప్పుడే ఆ సంబురం మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే వందల మంది భక్తులు వచ్చి ఏదైతే అమావాస్య చీకట్లో పున్నమి కాంతుల్ని వెదజల్లే నాగోబా దేవతను ఆదివాసీ బిడ్డలందరూ పూజించుకుంటున్నారు, దర్శించుకుంటున్నారు, ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఎవరైతే మెస్రం వంశస్థులు, అదేవిధంగా ఇక్కడ పూజలు నిర్వహించే కటోడాలు, అదేవిధంగా పీఠాధిపతులందరూ కూడా ఇక్కడనే ప్రత్యేకంగా ఆచారాలు సాంప్రదాయాలతోని పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నాగోబా దేవతను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏ విధమైన పూజలు నిర్వహిస్తారు, అదేవిధంగా ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయనే అంశంపై మనతో మాట్లాడడానికి పెద్దలు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి పటేల్ సాబ్, ఈ సందర్భంగా జాతర సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అయితే ఈరోజు పుష్య అమావాస్య అర్ధరాత్రి మహాపూజ కార్యక్రమానికి మిశ్రమ వంశులు మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు మేము అన్నదమ్ములం అందరం కలిసేసి ఇక్కడ మర్రి చెట్టు దగ్గర గుమ్మగుడినాం. ఈరోజు అక్కడ నుంచి పెద్ద దేవుడిని ఇక్కడ గుడిలో తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన పుట్ట చేసే కార్యక్రమం ఆడపడుచులు, మా మెస్రం వంశ ఆడబిడ్డలు అందరూ కలిసి ఒక పుట్టని ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత అక్కడ పోయి సాయంత్రం మర్రి చెట్టు నుంచి గోవాడలో చేరుకొని మహాపూజ అనేది శ్రీకారం చుట్టడానికి ఇప్పుడు మేము మెస్రం వంశులుగా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఎలాంటి ఆచారాలు పాటిస్తారు, ఏ విధమైన సాంప్రదాయాలు పాటిస్తారు? అయితే గతంలో పాటించిన సంస్కృతి సాంప్రదాయాలనే మా పుట్టు పూర్వతల నుంచి పెద్దలు ఆచరించిన వ్యవహారాలని మేము కూడా భావితరాలకు అందించాలనేసి మేము కూడా ఈ పుష్యమాసం అమావాస్యం మహాపూజకు చాలా కఠినమైన నిర్ణయాలతో నియమ నిష్టలతో ఉండి మహాపూజకి మేము శ్రీకారం చుట్టినాం. మీరు చెప్పండి పటేల్ సాబ్, ఏదైతే మహాపూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఏ విధమైన పూజలు నిర్వహిస్తారు, ఈ సందర్భంగా ఎలాంటి ఆచారాలు పాటిస్తారు? అంటే మహాపూజ అంటే ఇక మీకైతే టైం చెప్పవలసిందే. మాకైతే దేవుడు టైం ఇచ్చింది, ఆ టైంకే మహాపూజ జరుగుతుంది. ఎందుకంటే మేము 10 గంటలకు అంటాము, 10:30కు కూడా అంటాం, కానీ లాస్ట్కు 11 దాకా అయితే మహాపూజ జరుపుతాం. ఎందుకంటే మనము ఎంత కష్టపడి తనలాడితే కూడా తొందరగా చెయ్యాలా, ఎందుకంటే మా పెద్దలు చిన్నలకు ఇబ్బంది అవుతుందని మేము చేస్తూనే ఉన్నాము. కానీ అది కాని పని. ఎందుకంటే దేవునికి ఎప్పుడు టైం తెచ్చింది అది 12కి అయితే దాటము. అంటే పూసమావాసం దాన్ని బట్టే మేము జరిపిస్తాము అన్నట్టు. ముఖ్యంగా మహిమలు, నాగోబా దేవతకు ఎట్లాంటి మహిమలు ఉన్నాయి, ఈ సందర్భంగా పూజల సందర్భంగా దేవత కనిపిస్తుందని చెప్తారు, నిజమేనా? అంటే మహిమ ఉన్నప్పుడే ఇక్కడ దేవుడు ఉన్నది, ప్రసక్తమైంది. అయితే అది మేము చూసిన తర్వాతనే మేము మహాపూజ అనేది మొదలు పెడతాం. ముఖ్యంగా ఈ జాతర ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, ఏ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు? ఇదైతే జాతర మహాపూజ కావచ్చు. మా నియమ నిబంధనల ప్రకారం అయితే మాది 5 రోజులైతే మా చిన్న చిన్న పూజలు ఉంటాయి.
పెద్ద దేవుడు కావచ్చు, బాణం పూజ కావచ్చు, బేతాలు కావచ్చు, అవి పూజలు అయిన తర్వాతనే ఇది మొత్తానికి గవర్నమెంట్ ఆదేశాలకు వారం రోజులు జాతర ఉంటుంది. ముఖ్యంగా దర్బారు కూడా నిర్వహిస్తారు కదా, ఎందుకోసం నిర్వహిస్తారు? దర్బార్ అనేది అది పూర్వీకుల నుంచే దర్బార్ అని వచ్చింది. ఇంతకుముందు అయితే హైమడ్రాప్ దర్బార్ అని పెట్టుండే మన పెద్దలు ఉన్నప్పుడు. అప్పటి నుంచి అది ఎందుకంటే దర్బార్ అనేది ఎందుకంటే మా ఆదివాసులు కొద్దిగా ఆ కాలంలో పరిస్థితి ఎట్లా ఉండేనో వాళ్ళ పెద్దలకు తెలుసు. ఆ పరిస్థితులు చూసి అరే మనము దేవుని పేరంట మనం దర్బార్ అని పెట్టిస్తే బాగుంటుందని ఆ రోజు పెద్దలు మా ఆదివాసులకు న్యాయం జరుగుతుందని ఆ రోజు దర్బార్ పెట్టడం జరిగింది. మీరు చెప్పండి, ఈ సందర్భంగా జాతర సందర్భంగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి? ప్రతి సంవత్సరము మా వంశస్థుల తరపు నుంచి కావచ్చు, ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, ఫెసిలిటీస్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా భక్తుల సందడి ఎక్కువగా ఉండడం వలన ఇంకా మనకు అవసరాలు ఉన్నాయి. ఈ నీళ్లు కావచ్చు, లేకపోతే షట్టర్ కావచ్చు, లేక అన్నదాన సత్రాలు కావచ్చు, ఇలాంటి సౌకర్యాలు కల్పించవలసిన అధికారులు అనధికారుల బాధ్యత కూడా ఉన్నదని మేము ఆశిస్తాం. ఇప్పటికీ మనకు తెలంగాణ ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కావచ్చు, మనకు ఈ గుడికి సంబంధించిన పనులను మాత్రం మంచిగానే చేస్తుంది. పర్వాలేదు. ఈ ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఒక సంబరాలు చేసుకుంటున్నారు. సర్కార్ ఏవైతే వసతులు కల్పిస్తుందో ఆ వసతులన్నీ కూడా ఎంతో బాగున్నాయని ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగోబా దేవతను కొలుస్తున్నారు. తమ కష్టాల్ని దూరం చేయాలని, అదేవిధంగా తమకు ఐశ్వర్యాలు కలిగించాలని వీరందరూ కూడా నాగోబా దేవతను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది అన్నయ్య. ప్రతి సంవత్సరం వస్తాం మాకు ఇక్కడ దేవుడు అంటే చాలా ఇష్టం. ప్రత్యేకత కూడా మేము ఎప్పుడు వస్తే ఇక్కడ దేవుడిని నమ్ముకోవడం మాకు బాగా చాలా విశిష్టత. అదే పూజ చేయడం కూడా బాగా ఇష్టం మాకు. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయి. చాలా మంచిగా అనిపిస్తాయి. ఇక్కడ వాతావరణం కూడా దేవుని అనుకున్నవి కూడా నిజమైతే. ఇది ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భక్తుల తాకిడి ఇప్పటికే పెరిగింది. ఆ భక్తుల తాకిడికి అనుగుణంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజర్షిష, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వెడమబుజ్జు కూడా ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్ష చేస్తున్నారు. అదేవిధంగా భక్తులకి, అదేవిధంగా ఆదివాసీ బిడ్డలకు అవసరమైన వసతులు కల్పిస్తున్నారని మెస్రం వంశస్థులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, VC న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.